అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంతఃకరణ శుద్ధితో ఒక గెస్ట్ ఉన్నారనమాట. అంతఃకరణ శుద్ధితో బయట శుభోదయం సుబ్బారావు అని పిలుస్తారా లేదంటే రాజశేఖర్ అని పిలుస్తారా మిమ్మల్ని? నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బాగా తెచ్చిన ప్రాజెక్ట్ అయితే భరత్ నేను శుభోదయం అని న్యూస్ పేపర్ సార్ ఏదో ఒకటి రాస్తుంటాడు అతను. కొరటాల శివ గారిది దానికన్నా ముందు 2 మూవీస్ చేయాలి. ఎందుకంటే అప్పుడు నాని గారు ఎప్పుడైతే అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక ఫిలిం తీసుకొస్తున్నప్పుడు మా అందరికీ చాలా క్యూరియస్ ఉంది, ఇంటెన్స్ ఉంది. బట్ ఆయన ఒక మాట చెప్పారు, ఈ సినిమా మీకు నచ్చకపోతే హిట్ 3 అనేది మీరు చూడొద్దు. కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు. ఓకేనా? ఛాలెంజ్ కాదండి, ఇట్స్ ఏ సూసైడల్ స్టేట్మెంట్. నేను ఎమోషనల్ అవుతాను. యాక్చువల్లీ 50 కోట్లు వచ్చాయి, 10 కోట్లు ఖర్చు పెడితే మీరైనా షేర్ చేస్తారా? వాల్ పోస్టర్ ప్రొడక్షన్ టేక్ కొన్ని ప్రొడక్షన్స్ పేమెంట్స్ వెంటనే ఇస్తారు, కొంతమంది డిలే అవుతాయి. నా లాస్ట్ డే ఏదైతే అయిందో ఇమీడియట్గా 3rd డే అమౌంట్ పడుతుంది. అంగపతి కూడా హీరోనే, ఆ థాట్ కరెక్టే, కానీ ఆ థాట్ ప్రాసెస్ రాంగ్. అంటే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఓకే జరిగింది తెలిసింది, దాని తర్వాత ఆయన చేసే యాక్టివిటీస్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి తప్పితే మీరు అన్నట్టు ప్రతి ఇంట్లో కూడా మంగపతి ఉంటారు. చిన్న పిల్లలు ఇద్దరు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయండి శ్రీదేవి కనిపిస్తుంది. రోషన్ అయితే ప్రతి మీమ్ పేజ్ చూడండి, లేదంటే ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరే బాగా అనిపిస్తున్నారు. అందుకే చెప్తున్నా, ఇద్దరికి దే హ్యావ్ లాంగ్ లైఫ్ ఇన్ టాలీవుడ్. ఇది దీనికోసం వెయిట్ చేస్తున్నా సార్. ఏంటి సార్ అది? నాన్న ఏంట్రా నువ్వు ఎందుకు నాన్న నా షాంపూ వాడావు, సూపర్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు నా షోలో అంతఃకరణ శుద్ధితో ఒక గెస్ట్ ఉన్నారనమాట. చాలా మంచి క్యారెక్టర్స్ చేసి రీసెంట్గా కోర్టు సినిమాతో సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. కోర్టు తర్వాత సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాతో మాట్లాడడానికి. సో సీనియర్ ఆర్టిస్ట్ రాజశేఖర్ గారు ఇలా గుర్తుండదు, శుభోదయం సుబ్బారావు గారు అంటే గుర్తుంటుంది. అస్సలు లేట్ చేయొద్దు, సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే విశ్వంబర గురించి బోల్డ్ అని విశేషాలు కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలిసేసుకుందాం. హాయ్ సార్. నమస్కారం. నేను చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ. కాదు, ఎవరైనా బయట శుభోదయం సుబ్బారావు అని పిలుస్తారా లేదంటే రాజశేఖర్ అని పిలుస్తారా మిమ్మల్ని? అంటే అదే ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి ఈవెంట్లోనూ నేను ఇద్దరు పేర్లు తలుచుకోకుండా ఉండండి. మా అమ్మగారు మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. దానికి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం కొరటాల శివ గారిని, మహేష్ గారిని నేను మర్చిపోలేను. అలాగే ఇప్పుడు ఇంకొక 2 పేర్లు నేను కంపల్సరీ తలుచుకోవాలి, మీకే తెలుసు ఏ పేర్లు అన్నది అవి. సో ఒకటి నాని గారిది, ఒకటి మన రామ్ జగదీష్ గారు. మీరు అడిగిన దానికి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీలో అందరికీ ఏంటంటే రాజశేఖర్ కన్నా అందరికీ శుభోదయం సుబ్బారావు వెల్ నోటెడ్. అండ్ మీరు అనగానే నాకు ఫస్ట్ మీకు కాల్ చేశాను కదా, అంతఃకరణ శుద్ధి ఓకే, కాలర్ ట్యూన్ కూడా మీరు అదే పెట్టుకున్నారు యాక్చువల్లీ. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలంటే నాకు అంటే లైక్ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక లైక్ రికగ్నేషన్ వచ్చి పలానా ఆర్టిస్ట్ ఉన్నారు రాజశేఖర్ అని బాగా తెచ్చిన ప్రాజెక్ట్ అయితే భరత్ అని నేను. అప్పటి వరకు నా కెరీర్ ఏంటంటే భరత్ అని నేను ముందు తర్వాత. సో అంత అంటే పేరే మార్చేసింది. సాధారణంగా ఆర్టిస్ట్లకి మీకు ఏమంటే స్క్రీన్ నేము సినిమా నేమ్తో అటాచ్ అవుతుంది. నాకు తెలిసి నేను ద వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ క్యారెక్టర్ నేమ్తో రికగ్నేషన్ వచ్చింది నాకు ఒకటికే అనమాట. అండ్ అందులోకి ఏంటంటే ఆ మూవీలో హీరో గారు అలా మాట్లాడడం, ఆ సీన్లో నన్ను బ్లాస్ట్ చేసి టార్గెట్ చేస్తూ మాట్లాడి ఆ పదం ఏదైతే వచ్చిందో క్యారెక్టర్ నేమ్ అనేది, దానివల్ల ఆ సినిమా హిట్ అయింది. అక్కడ నుంచి ఒక ఫేజ్ అయిపోయింది. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కోర్ట్ బాగా హెల్ప్ అయింది. ఓకే, శుభోదయం సుబ్బారావు గారు, నేను అలాగే పిలుస్తాను, రాజశేఖర్ అని పిలవను, మీ ఇష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ తెలుసుకుందాం సార్. అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? క్లోజ్ టు 10 years అండి. 10 years? క్లోజ్ టు 10 years. ఐ థింక్ 2015 సమ్వేర్ అరౌండ్. నా ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ వచ్చి అంటే మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ వచ్చి కిక్ 2 మన సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో. సో అది చేసిన తర్వాత ఆయనతో పాటు అలాగా ఆయన మూవీస్లో అన్నింటిలో చేస్తున్నాను, ట్రావెల్ అవుతున్నాను సార్తో. బట్ కెమెరా ఫేస్ చేసింది అయితే చంద్రమోహన్ గారితో ఫేస్ చేశాను. స్టార్టింగ్ నేను కెమెరా ఫేస్ చేసింది చంద్రమోహన్ గారి కాంబినేషన్లో. పాషా అందరవాడు అని చెప్పి ఇట్స్ చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. సో దాంట్లో చైల్డ్ హీరో హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశాను.
అండ్ ఫార్చునేట్లీ టచ్వుడ్ నాకు అదే బ్లెస్సింగ్, ఒక సెంటిమెంట్గా ఆబ్వియస్లీ చంద్రమోహన్ గారు అంటే తెలియదు ఎవరికి లేదు. అవును. ఆయన హ్యాండ్ ఎంత మంచిది, ఎంత గోల్డెన్ హ్యాండ్ అన్నది. ఆయనతో నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేయడం అనేది డెఫినెట్లీ నేను అదొక రీజన్ అనుకుంటా సెంటిమెంటల్గా సోఫార్ ఇక్కడ వరకు వచ్చింది అనమాట. మీరు ఆర్టిస్ట్గానే ఆయనతో స్క్రీన్ షేర్ అంటే లక్కీ అని చెప్తున్నారు. నేను చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు సుబ్బారావు గారు, ఏంటంటే చంద్రమోహన్ గారితో ఫస్ట్ హీరోయిన్గా శ్రీదేవి గారు చేశారు. అవును. సో తర్వాత ఆయన హీరోగా చేస్తున్న టైంలో ఎవరైతే హీరోయిన్లుగా చేశారో వాళ్ళందరికీ మంచి కెరీర్ వచ్చింది, కెరీర్ బిల్డ్ అయింది. ఆ రోజుల్లో సెంటిమెంట్గా భావించేవాళ్ళు చంద్రమోహన్ సార్తో పక్కన హీరోయిన్గా చేయడానికి అని విన్నాం. అది ఏమన్నా మాకు షేర్ చేస్తారా? ఇది నిజమేనా? యాక్చువల్లీ చాలా అదే చెప్తాను, ఇట్స్ నోన్ సీక్రెట్ అండి. అంటే అందరికీ తెలియదు కదా, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అంటే కావాలని అప్పట్లో ఏంటంటే డెబ్యూ మళ్ళీ షేరింగే కాదు, ఒక వేరే కొత్త మూవీ ఎవరినైనా స్టార్ట్ చేయాలి అంటే హీరోయిన్ కొత్తగా ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నారంటే కంపల్సరీ చంద్రమోహన్ గారు కాంబినేషన్లో పెట్టారు. ఆయన హస్తవాస్ అనమాట, అంత మంచి గోల్డెన్ హ్యాండ్. అందుకే చెప్తున్నాను కదా, నాది కూడా ఏంటంటే డెఫినెట్లీ ఆయనతో నేను ఫస్ట్ సినిమా నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఆయన కాంబినేషన్లో, ఆ డే వన్ ఆయన కాంబినేషన్లో పక్కన. సో ఆబ్వియస్లీ నాకు డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఎలా ఫీల్ అవుతారో ఆబ్వియస్లీ బీయింగ్ కో ఆర్టిస్ట్గా నేను కూడా డెఫినెట్లీ ఇంతవరకు రావడం రికగ్నిషన్ డెఫినెట్లీ అదొక రీజన్ అనుకుంటా. సెంటిమెంట్గా ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అన్నదే సెంటిమెంట్ మీద నడుస్తుంటుంది. అండ్ ఇది ఆల్రెడీ పెద్ద పెద్ద హీరోయిన్లు మీరు శ్రీదేవి గారు స్టార్ట్ చేసిందే చంద్రమోహన్ గారితో పేరు చేసినప్పుడు డెఫినెట్లీ అది కూడా డెఫినెట్లీ నా సో ఫార్ ఎంతవరకు నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను డెఫినెట్లీ ఆ క్రెడిట్ దానికి వెళ్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోతుంది ఇండస్ట్రీ, క్లోజ్ టు 10 years. ప్రాపర్ ఎక్కడ సార్ అసలు మీరు? రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం, ఓకే. రాజమహేంద్రవరం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజమహేంద్రవరం అయింది, అప్పుడు కూడా అలాగే ఉండేది. సో అలాగే అదే రాజరాజ నగర్ వారు వెళ్ళినప్పుడు కూడా రాజమహేంద్రవరం ఉండేది, మధ్యలో రాజమండ్రి అయింది, ఇప్పుడు మళ్ళీ అఫీషియల్గా రాజమహేంద్రవరం. ఓకే. సో ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, మీరు ఈ సినిమాల్లోకి వచ్చే టైంలో మీకు సపోర్టబుల్ పర్సన్స్ ఎవరు లేరు, మరి మీరు ఎలా అరంగేట్రం ఎలా ఇండస్ట్రీకి? బేసికల్గా చిన్నప్పటి నుంచి నాకు ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సినిమా అనే కాకపోయినా ఎంటర్టైన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, కల్చరల్ యాక్టివిటీస్, స్కూల్లో మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, కాలేజ్లో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, టెక్నికల్ ఫెస్టివల్, సో వాటన్నిటికీ అలా లీడ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అంతా ఉండేది. సో అలాగా నేను వెన్ ఐఎమ్ స్టడింగ్ గ్రాడ్యుయేషన్ రాజమండ్రిలో కూడా నాకు యాక్చువల్గా ఒక మూవీకి హీరోగా ఆఫర్ వచ్చింది. బట్ అప్పుడు రిసోర్సెస్ అప్పుడు దీని మీద ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ గణపతి క్యారెక్టర్ ఎలా ఉందో డెఫినెట్లీ పిల్లల మీద ఆ కాషియస్ ఉంటుంది కదా, కన్సర్న్ ఉంటుంది కదా, ఎటు వెళ్ళిపోతారు మా వాళ్ళు రైట్ డైరెక్షన్లో వెళ్తారా లేదా అన్న దీని మీద అప్పుడు అది కుదరలేదు. తర్వాత ఇంకా మొత్తం నా ఐటీ ఇండస్ట్రీ అంటే చాలా ట్రై చేశాను. స్టార్టింగ్ నా కెరియర్ రాజమండ్రిలోనే నేను చదువుకున్న కాలేజ్లోనే వెళ్ళి ఫ్యాకల్టీగా కంప్యూటర్స్ టీచ్ చేశాను అనమాట. తర్వాత అలా ఉమెన్స్ కాలేజ్లో టీచ్ చేశాను. ఎన్ఐటీ అండ్ కంప్యూటర్స్ ఉంది రాజమండ్రిలో, దాంట్లో ఏంటంటే మార్కెటింగ్ హెడ్ చూసుకునేవాడిని. అలాగే ఎరీనా మల్టీమీడియా అని చెప్పి అది ఫ్రాంచైజీ తీసుకుని రన్ చేయడం. సో రాజమండ్రి సరౌండింగ్స్లో ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో అలా చేస్తూ సడన్గా ఆఫర్ వచ్చింది హైదరాబాద్లో. అక్కడ నుంచి మొత్తం అన్ని ఎంఎన్సీసే, మొత్తం నైట్ షిఫ్ట్స్ అలా ఆన్ అండ్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చా. సో ఫైనల్లీ అంటే మైక్రోసాఫ్ట్ ప్రాసెస్ కూడా నేను వర్క్ చేశాను. ఈ ప్రాసెస్లోనే నేను యుఎస్లో ఉండేటప్పుడు యాక్చువల్గా నాకు ఫస్ట్ అక్కడ విత్తనం పడింది. అంటే ఈ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా మనకి ఎవరో ఒకరు పుష్ చేయాలి కదా, ఎందుకంటే మీరు ఎందాక అడిగినట్టు ఎవరూ తెలియదు ఇండస్ట్రీలో. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మనం సడన్గా చేయాలంటే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ యుఎస్లో నా కౌంటర్ పార్ట్స్, నా కొలీగ్స్ అందరూ కొంతమంది ఏంటంటే ఎక్స్ కొలీగ్స్, అక్కడ వాళ్ళు కూడా ఇండస్ట్రీ మీద కొద్దిగా లింక్ ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు మనకు మ్యూజిక్ కన్సర్ట్స్ నడుతుంటాయి కదా, మన బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ వెళ్ళేవారు, అలాంటివి ఆర్గనైజ్ చేసేవారు ఈవెంట్స్ అన్ని. ఇక్కడ మనకి ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ యుఎస్లో ఇంతకుముందు షూటింగ్స్ ఎక్కువ జరిగాయి, సాంగ్స్కి వీటి వెళ్ళేవారు కదా. అక్కడ రిసోర్సెస్ అన్ని వాళ్ళు చూసుకున్నారు, లోకల్ మేనేజర్స్గా ఉండేవారు అనమాట. ఎక్విప్మెంట్ కానీ అక్కడ లోకల్ లొకేషన్స్ లేకపోతే మన ఎవరైనా అక్కడ లైక్ అంబియన్స్ ఆర్టిస్టులు కావాలని చూసుకున్నారు. సో వాళ్ళ దగ్గర ఈ ప్రాపర్ లెన్సెస్ ఎక్విప్మెంట్ అంతా ఉండేది. సో ఒక రోజు అవుటింగ్ వెళ్ళినప్పుడు మన టైమ్ స్క్వేర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఫొటోస్ తీశారు. ఆ ఫొటోస్ చూస్తే ఐ కుడెంట్ బిలీవ్ నావేనా అని చెప్పని. సో అది చూసుకు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేశారు, సార్ ఇలా ఉన్నాయి కదా వై కాంట్ యూనో లైక్ ట్రై చేయకూడదా అని చెప్పాను. వాళ్ళందరూ ఏంటి ఫ్రెండ్స్ అందరూ కదా జనరల్గా మోకరీ విధంలో అంటారు, చాలామంది సరదాగా నువ్వు సినిమాలోకి వెళ్ళిపోవచ్చు కదా చేయొచ్చు కదా అంటారు. అది అంత సీరియస్గా తీసుకోలే. వచ్చేసాను బ్యాక్ టు వర్క్, మళ్ళీ అంటే ఆన్ సైడ్ అయిపోయింది, బ్యాక్ వచ్చేసాను, అంతా అయిపోయిన తర్వాత సడన్గా ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మనకు కొన్ని కోరికలు తీరలేని ఏం చేస్తుంటాం అంటే పిల్లల ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. సో ఫార్చునేట్గా కోఇన్సిడెంట్లీ ఏమైందనంటే మేము ఉన్న అపార్ట్మెంట్స్లో చందు గారు అని ఒక డైరెక్టర్ ఉండేవారు, వాళ్ళకి చైల్డ్ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది. బాబుని చూసి మా పెద్ద బాబుని చూసి ఇమీడియట్ కావాలంటే అసలు నో చెప్పకుండా ఇమీడియట్గా ఓకే సార్ అని చెప్పి అలాగే ముందు బాబు స్టార్ట్ చేశాడు, పెద్ద బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా, అంటే హీరో చైల్డ్ రోల్స్, తర్వాత మన షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ ఇవన్నీ చేశాడు. అలా చేస్తున్నప్పుడు ఇన్సిడెంట్లీ
వన్ ఫైన్ డే అండ్ నాకు క్రెడిట్ ఇవ్వాలి అంటే లైక్ నా సక్సెస్కి ఒక 1% ఐ మీన్ సమ్ పర్సన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని డెఫినెట్లీ నేను సోషల్ మీడియాకి ఇస్తాను, ఫేస్బుక్కి. ఎందుకంటే అప్పుడు నేను పెట్టిన ఫొటోస్ చూసి చాలామంది అంటే అది నేను చెప్పాను యూఎస్లో ఫొటోస్ తీసారు, అవి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే చాలామంది నాకు మెసేజెస్ పెట్టి ఒకరేమో డైరెక్ట్ క్యాప్తో ఉంటుంది అనమాట, ఒకరేమో డైరెక్టర్ అనుకొని ప్రొడ్యూసర్ అనుకేమో రైటర్స్ ఏమో కథలు పంపించడం, అలా చాలామంది ఆర్టిస్టులు ఏమో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అవి చూసి అదే ప్రాసెస్లో నాకు ఒక ఇది వచ్చింది కాల్, ఐ మీన్ కాస్టింగ్ కాల్ వచ్చింది అలా చైల్డ్ ఆర్టిస్ట్ కావాలని. అది చూస్తే పంపించింది ఎవరంటే టీఎన్ఆర్ గారు. ఎస్, టీఎన్ఆర్ గారు మనకు తెలిసి బాగా అందరికీ ఏంటంటే ఆయన ఓన్లీ మనం మీడియా ఎంట్రీస్ అనుకుంటాం కానీ యాంకర్ అనుకుంటాం కానీ బట్ యాక్చువల్గా డైరెక్టర్ కూడా మంచి ఆయనకు ప్రావీణ్యం ఉంది, ఆర్టిస్ట్ అండ్ మల్టీ టాలెంట్ పర్సనాలిటీ. సో ఆయన ఒక యాడ్ ఏదో ప్లాన్ చేసి చేస్తున్నప్పుడు దానికి మా బాబుని తీసుకెళ్ళి అక్కడ ఆ రోజు టీఎన్ఆర్ గారు నన్ను చూసి ఆయన అన్నారు, రాజశేఖర్ గారు మీరు ఇంత హైట్ ఉన్నారు, ఇది ఉన్నారు కదా, విగ్రహం ఇదే మాట అన్నారు, విగ్రహం బాగుంది మీది, మీరు ఎందుకు ట్రై చేయకూడదు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి. ఆయన అది ఫస్ట్ ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అన్నా అది అంత ఇదిగా మనకు కనెక్ట్ అవ్వం, ఒక ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ అన్నప్పటికీ అది సీరియస్గా ఆలోచించి మొదలుపెట్టా. నేను ఆయన ఏంటి సార్ జోక్ చేస్తున్నారని, లేదండి అవసరం ఉన్నది, మీరు సెట్ అవుతారు, ఎందుకంటే ఆబ్వియస్లీ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అర్థమైపోద్ది కదా వీళ్ళు ఆర్టిస్ట్గా ఉపయోగపడతారు లేదని చెప్పి. నేను చెప్తాను కదా మీరు సిన్సియర్గా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. అండ్ అందులోకి ఆ టైంలో ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ లైక్ ఫాదర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు చాలామంది చనిపోయారు. సో అది గ్యాప్ ఉందండి ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్కి, మీరు ట్రై చేసి సిన్సియర్గా ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది, చెయ్యండి. నేను సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పాను. సో అప్పటి నుంచి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టా, చెయ్యాలి వద్దా అని. మొత్తం చూస్తే ఎవరూ దొరకట్లేదు, ఎవరు అసలు ఇండస్ట్రీలో వాట్ అనేది తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడో దూరపు రిలేషన్ ఉంటాయి కానీ అవన్నీ మనం వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుంది అంటే అండి, మనం ముందు వెళ్ళినప్పుడు ఎవరు ఎంకరేజ్ అంటే అనుకోండి, జనరల్గా జరిగేది ఇదే, సక్సెస్ అయిన తర్వాత మావాడు అంటారు, అది వచ్చినంత వరకు అసలు అది తప్పదు, ఎవరికైనా తప్పదు. సో అలా చూస్తుంటే రాజమండ్రిలో నాతో వర్క్ చేసి అవుతాను, ఇన్సిడెంట్లీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడని చెప్పి విన్నాను, రాజా అని చెప్పి అతను. తను ఇన్సిడెంట్లో ఒక 2 సినిమాలు చేశాడు హీరోగా, లో బడ్జెట్ మూవీస్, తర్వాత సీరియల్లో కూడా చేశాడు. తనకి ఇమీడియట్గా ఫోన్ చేస్తే తను ఫస్ట్ థింగ్ చెప్పింది నో అని చెప్పాడు. తను డిస్కరేజ్ చేశాడు, నో అన్నారు. ఏంటంటే లేదు నీ ప్రొఫైల్ నాకు తెలుసు, నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీలో తిరిగి ఇంతమంది నీకు రిపోర్ట్ చేస్తావు, మేనేజర్ లెవెల్ అలాంటి పొజిషన్స్ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ నుంచి అంటే కష్టం, అడ్జస్ట్ అవ్వలేరు, ఇండస్ట్రీ అనేది కంప్లీట్ డిఫరెంట్, నీకు అక్కడ లైఫ్ వేరు, అక్కడ ప్రొఫెషనల్ లైఫ్ వేరు, ఇక్కడ లైఫ్ వేరు అన్నాడు. మళ్ళీ అన్న లేదు నాకు నేను అన్నిటికీ నేను ప్రిపేర్డ్, ఏం పర్వాలేదు అని. సరే నా సీరియస్నెస్ చూసి తను కూడా సరే అయితే చూద్దాంలో ప్లాన్ చేద్దాం అన్నట్టు చెప్పి, ఓకే సరే అయితే నేను నీకు కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తానని చెప్పి తను గోహెడ్ అంటేనే స్టార్ట్ చేస్తాను. ఇంట్లో మా సిస్టర్స్ అని అడుగుంటే నీ ఇష్టం ఐ థింక్స్ అరౌండ్ 38-39 ఇయర్స్ అప్పుడు, నీ ఇష్టం నువ్వు చూసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ మంచి పే చెక్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి ఐటీ నుంచి, ఈ టైంలో ఏంటని వాళ్ళ లోపల ఉన్న నో అని లేక నీ ఇష్టం రా, కొంతమంది అలా అంటారు నీ ఇష్టం అంటారు నో చెప్పలేక, అలా చెప్పి ఊరుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మా మిస్సెస్ తను అడిగితే ఏంటంటే తను ఇన్సిడెంట్లీ తనకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అని, తను కూడా పాటలో పాడుతుంటే ఇవన్నీ ఆ బేసిక్ అంతా ఉందన్నమాట. సో తను సరే ట్రై చేద్దాము, వర్కౌట్ అయిందో లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇటు సేమ్ మనం ట్రై చేసుకోవచ్చు. తను నాకు బాగా ఎంకరేజ్, తను ఎప్పుడు నో అనలా. సో అందుకు అప్పుడు మళ్ళీ రాజా దగ్గర ఇది పరిస్థితి అంటే ఆ టైంలో ఏంటంటే ప్యారలల్గా ఒకటే చెప్పాడు, ఫైనాన్షియల్గా అయితే మొత్తం నీకు నెక్స్ట్ 4-5 ఇయర్స్ అయితే మాత్రం నువ్వు వేరే ఆల్టర్నేట్ చూసుకో, నువ్వు టైం స్పెండ్ చేయకూడదు దాని మీద, బట్ నీకు వేరే దాని నుంచి ఇన్కమ్ రావాలి, అలా ప్లాన్ చేసుకో. నీకేంటంటే ఇండస్ట్రీ అనేది తెలియదు, 1% సక్సెస్ రేట్, వచ్చి నువ్వు ఏదో వెళ్ళిపోయి వచ్చేస్తాను ఇమీడియట్గా, నీకు వేలలో అక్కడ అసలు దరిదాపులో కూడా రాదు, నీకు అక్కడ వచ్చిన పే చెక్ వస్తుంది, ఇక్కడ దరిదాపులో రాదు. అన్నీ ప్రిపేర్డ్ అంటే సార్ అన్నీ ప్రిపేర్డ్, ఏదో ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకున్నాం, అంతా చేసాము, ప్యారల్గా ఒక ఈకామర్స్ వెబ్సైట్ అంతా స్టార్ట్ చేసుకున్నాం, తను మా మిస్సెస్ చూసుకుంటారు అని. సో అలా స్టార్ట్ చేసి దిగాం. భరత్ అనే నేను మీకు ఒక మార్క్ సెట్ చేసిందని చెప్పొచ్చు. సో ఆ సినిమాతో బాండింగ్ కావచ్చు, ఆ ప్రాజెక్ట్తో మీకు వచ్చిన సక్సెస్ కావచ్చు, ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే మెమరీస్ని ఏం చెప్తారు? నాకు ఇన్సిడెంట్లీ శివగారిది, కొరటాల శివగారిది దానికన్నా ముందు 2 మూవీస్ చేయాలి. ఏంటి, శ్రీమంతుడు ఒకటి, జనతా గ్యారేజ్ ఒకటి. శ్రీమంతుడు ఏమైందంటే అప్పుడు కిక్ 2 షూట్లో ఉండిపోయి అది డేట్స్ కుదరలా, అది కూడా మంచి క్యారెక్టర్. తర్వాత మన దీనికి జనతా గ్యారేజ్కి ఏమో క్లీన్ షేవ్ అడిగారు. నాకు ఇన్సిడెంట్లు ఏముందంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇదే లుక్, కొద్దిగా వైట్ ఎక్కువైంది, సాల్ట్ అండ్ పేపర్ లుక్, కొద్దిగా అక్కడ బ్లాక్ ఉండేది, ఈ 10 ఇయర్స్ లోపల ఏంటి కొద్దిగా వైట్ ఎక్కువైంది అంతే. క్యారెక్టర్ రిక్వైర్మెంట్ బట్టి ఇది చేసుకోవడం, మస్కరాదం వాడడం చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ సినిమాకి కాల్ చేశారో శేషు గారు అని ఆయన అసోసియేట్ అనమాట, ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా అసలు ఏం లేకుండా ఎస్ సార్ చేసేద్దాం అని చెప్పి అసలు క్యారెక్టర్ ఏంటిది కానీ ఏమి అడగల. నా థాట్ ఏంటంటే పొలిటికల్ మూవీ కదా, మహేష్ బాబు గారితో ట్రావెల్ అయ్యే ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్, మినిస్టర్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది అని కైండ్ ఆఫ్ థింగ్లో అనుకున్నా.
డే 1 షూటింగ్ వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఒక మైక్ ఇచ్చి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఇదేంట్రా బాబు ఆయన క్వశ్చన్ చేసే క్యారెక్టరా, ఒక రోజు ఉంటుందేమో. నేను ఆయనతో ఉంటే ఒక మేబీ మొత్తం సీన్స్ అన్నింటిలో ఉంటాం కదా, నెంబర్ ఆఫ్ సీన్స్లో ఉంటాం, ఎక్కువ కనబడతాం, మహేష్ బాబు గారితో పక్క నుండి యాక్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ నాది. సరే ఏదో ఒక అంత సాటిస్ఫైడ్ కాకుండా చేసా ఫస్ట్ సీన్. ఆయన ఫస్ట్ అదే అడుగుదంటే ఎవరినైనా సంప్రదించి చేశారు లేదంటే మీ అంతా మీరే చేశారని చెప్పి ఫైన్స్ గురించి అడిగే క్వశ్చన్ ఉంటుంది కదా. సో అది అడిగేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ దగ్గరికి వచ్చి మైక్ తీసుకుని అంతఃకరణ సిద్ధితో అని చెప్పి చెప్తాను. అప్పుడు చూడాలి ఫస్ట్ టైం అంత పెద్ద ఆ కైండ్ ఆఫ్ హీరోతో చేయడం అలాంటి మూవీ అనేది. సో అప్పుడు కొద్దిగా దడ అనిపించింది ఆయన అంత దగ్గరికి వచ్చి చేసేటప్పుడు. అది అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోయి ఆయన కూడా కంఫర్టబుల్గా ఉండండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి చాలా మోటివేట్ చేశారు ఆయన. ఆ సీన్ అయిపోయింది. తర్వాత లక్నో సీన్ ఒకటి చేసాము ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఆ సీన్ అయినప్పుడు ఆన్లైన్ ఎడిటర్ నాకు చెప్పారు సీన్ మీకు దీని వాల్యూ ఏంటో నేను అడిగాను. ఎలా వచ్చిందని మామూలుగా అడిగితే ఆన్లైన్ బాగానే వచ్చింది సార్ అంటే, ఏముంది సార్ ఓన్లీ రిపోర్టర్ క్యారెక్టరే కదా అని చెప్పి ఆయన మాట్లాడితే అది స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం సార్, వీడియో ఒకసారి ప్లే చేయండి. సో అదే ఇదే సేమ్ థింగ్. అంతఃకరణ శుద్ధితో లేదు డైరెక్ట్ మీరు అంటే ఐ టు ఐ కాంటాక్ట్. చెప్పాలంటే కొంచెం టెన్షన్ ఆబ్వియస్లీ చెప్తాను కదా. అంటే ఫస్ట్ సీన్ ఆ సినిమాలో ఆల్రెడీ చేసామనుకోండి ఒక ర్యాపో పెరుగుతుంది. ఫస్ట్ సీన్ వెళ్ళిన వెంటనే ఆయన క్వశ్చన్ చేయడం, ఆయన తిరిగి వచ్చి చెప్పేటప్పటికి కొద్దిగా ఇంకొకటి ఆ స్పీచ్ లో కూడా ఆ డైలాగ్ బాగా వైరల్ అయింది. అంతఃకరణ శుద్ధి అనేది అక్కడ లాంగ్వేజ్ వాళ్ళకి తెలుస్తుంది, బట్ మనకు తెలియదు, పబ్లిక్ తెలియదు. కానీ ఆ పాయింట్ ని టచ్ చేసి హైలైట్ చేశారు డైరెక్టర్ గారు, కోటాల శివ గారు. అదే పాయింట్ మళ్ళీ బయటకు వచ్చి చెప్పే ఆ ఎలివేషన్ వచ్చింది, ఆ డైలాగ్ ఎలివేషన్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు దీనికన్నా ఈ క్యారెక్టర్ 2 సీన్లే కనబడుతుందండి ప్రాపర్గా. కానీ క్యారెక్టర్ సినిమా అంతా ట్రావెల్ అంటే రైట్ ఫ్రమ్ ఈయన సీఎం ఓత్ తీసుకున్న తర్వాత బ్రహ్మాజీ గారు పేపర్ చదువుతారు, ఎవరో ఇలా సుబ్బారావు అంటే పిచ్చి పిచ్చి రాతలు రాస్తారని చెప్తే అక్కడ నుంచి ఆయన అడుగుతారు ఎవరు ఆ పదవి ఏంటని. సో అక్కడ ఏంటి సుబ్బారావు గారు ఆ ఆర్టికల్కి ఇక్కడ కౌంటర్ ఇచ్చారు ఆయన, అక్కడ రాసిన ఆర్టికల్కి ఇక్కడ కౌంటర్ ఇచ్చారు. నువ్వు నేను తప్ప అక్కడ ఆర్టికల్ ఏంటి, అంతఃకరణ శుద్ధితో అనే పదాన్ని సరిగ్గా స్పష్టంగా పలకలేని ఒక ముఖ్యమంత్రి రేపొద్దున ప్రజలను ఎలా పరిపాలిస్తారు, రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని అది నేర్చుకుని ఇక్కడ కౌంటర్ ఇచ్చినట్టు దగ్గరకు వచ్చి చెప్తారు మేడం. సో ఇదొకటి. తర్వాత ప్రెస్ మీట్ సీన్ ఒకటి. ప్రెస్ మీట్ సీన్లో కూడా మీకు ఏంటంటే క్లియర్గా ఆయన అదే ఏంటది పెంట్ హౌస్లో రాసలేలు అని చెప్పని హీరో హీరోయిన్లు ఒక మాట్లాడుతుంటే సో దాని గురించి ఆర్టికల్ రాస్తారు. ఆ ఆర్టికల్ రాయడం వల్ల హీల్ బి ఫోర్స్ టు రిజైన్ ఫ్రమ్ సీఎం అనమాట. అందుకు ఆయన కంపల్సరీ ఈ క్యారెక్టర్ని సుబోధయం సుబ్బారావుని టార్గెట్ చేసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మిగతా అంతా జనరల్గా ర్యాండమ్గా మాట్లాడి ఫైనల్గా వచ్చినప్పుడు ఈయన టార్గెట్ చేసి మాట్లాడతారు. ఏంటది అదే మీ టీఆర్పీల కోసం ఏది పడితే అది రాస్తారా, ఇదే మీ అమ్మాయి మీ అల్లుడు పడగదిలో ఉంటే ఇదే వార్తని ఓ శుభోదయం ఈ శుభోదయం పత్రికలో రాస్తారు శుభోదయం సుబ్బారావు గారు అని చెప్పి రాస్తారు. సో అక్కడ ఈ క్యారెక్టర్ రిగ్రెట్ అవుతుంది, రిగ్రెషన్. అవును కదా నేను ఏదో తప్పు రాస్తాను కదా అని చెప్పని. సో అది బాగా వర్కౌట్ అయింది. అండ్ దీంట్లో కూడా నాకు కంప్లీట్గా ప్రిపేర్ చేయలేదు ఎలా ఉంటుందో సీన్ ఉంటుందని. స్టార్టింగ్ ఆయన న్యూస్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి వసుమతి అంటే ఆ అమ్మాయితో మీకు ఏదో ఉన్నట్టని చెప్తుంటే ఇమీడియట్గా ఐఎమ్ నాట్ ఎడ్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తారు. అంటే నేను ఇంకా కంప్లీట్ చేయలేదు బాబు నీ దగ్గరికి వస్తానని చెప్పి అలా చేస్తూ ఆ సీన్ అది కూడా చాలా బాగా యాడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం. గత కొన్ని రోజుల నుంచి ఒకటే సినిమా కోర్ట్ చాలా సైలెంట్గా వచ్చి చాలా వైలెంట్ క్రియేట్ చేసింది. నాని గారు ఎప్పుడైతే అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక ఫిలిం తీసుకొస్తున్నప్పుడు మా అందరికీ చాలా క్యూరియస్ ఉంది, ఇంటెన్స్ ఉంది. బట్ ఆయన ఒక మాట చెప్పారు, ఈ సినిమా మీకు నచ్చకపోతే హిట్ 3 అనేది మీరు చూడొద్దు అని ఓపెన్ ఛాలెంజ్ ఎప్పుడైతే చేశారో సినిమా మీద ఇంకా హోప్స్ పెరిగిపోయినాయి. అండ్ కోర్ట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రాలేదని అన్నారు. సో ఒక వీడియో అయితే ఫస్ట్ ప్లే చేస్తాను, దానికి సంబంధించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్ #1 నెట్ఫ్లిక్స్లో కోర్ట్ స్ట్రీమింగ్ అయిన తర్వాత ఇంత వాచింగ్ ఎక్కడా లేదు రీసెంట్ టైమ్స్లో. అండ్ నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత చాలా సినిమాలకు మంచి బజ్ వచ్చింది, బట్ కోర్టుకు వచ్చిన బజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పి విన్నాను. ఏం చెప్తారు? మీరు ఇందాక టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ ఇది లాంగ్ బ్యాక్ నుంచి యాక్చువల్గా ఏంటంటే డైరెక్టర్ రామ్ జగదీష్ గారు సబ్జెక్టు పిచ్చింగ్ చేస్తున్నారు. లక్కీలీ ఏంటంటే ప్రియదర్శి గారు హైనాన్న మూవీ అవుతున్నప్పుడు నాన్నగారు చెప్పడం నాన్నగారు ఓకే చేయడం. మీకు సాధారణంగా ఏంటంటే కోర్ట్ రూమ్ డ్రామా రూమ్స్ అన్నది ఏంటంటే ఇంత ఇదిగా యాక్సెప్ట్ చేసేది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్ళి పర్వాలేదు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది ఏకైక వ్యక్తి ఈ సినిమా రథసారిది నాని గారు. సో ఇందాక మీరు అన్నారు చూసారా ఆ స్టేట్మెంట్ ఇచ్చారని, అంటే లైక్ ఛాలెంజ్, అది ఛాలెంజ్ కాదండి, ఇట్స్ ఏ సుసైడల్ స్టేట్మెంట్. తన సొంత సినిమా అన్నది ఓకే
తన ప్రొడక్షన్తో తన హీరోతో ఉంటూ ఈ సినిమా నేను చెప్పినట్టు మ్యాచ్ అవ్వకపోతే ఆ సినిమా చూడొద్దు, ఇంకో నెల రోజుల్లో రిలీజ్ అయ్యి హిట్ 3 చూడొద్దని ఎవరు చెప్పరండి అది. ఎందుకంటే చెప్పలేం, మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా అంత ఇది మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే సబ్జెక్ట్ మీద, కంటెంట్ మీద సినిమా చూసిన తర్వాత ఆయనకున్న కాన్ఫిడెన్స్. అండ్ ఇది ఒకటే కాదండి, ఈ సినిమా అయితే నానిగారి ప్రొడక్షన్. కేర్ ఆఫ్ కంచర్పాలెం అన్నది నానిగారికి అసలు సంబంధం లేని ప్రాజెక్ట్ అది. ఆయన యాక్ట్ చేయలేదు, ఆయన ప్రొడ్యూస్ చేయలేదు. కానీ ఆ సినిమాకి కూడా మీకు నాన్నగారు ఇదే విషయంగా చెప్పారు, మీకు 2 సినిమాల్లో ఒక సినిమా చూడాల్సిన పరిస్థితి వస్తే నా సినిమా చూడొద్దు, కేర్ ఆఫ్ కంచర్పాలెం చూడండి అని చెప్పారు. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్సలెంట్, మోర్ దెన్ అ హీరో, మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఎవరు చెప్తారు అలాగా? నా సినిమా అయితే చెప్తాను అర్థం, కానీ వేరే సినిమాలు కూడా అలా సపోర్ట్ చేసి నా సినిమా చూడకుండా ఆ సినిమా చూడండి అని ఎవరు చెప్తారు? సో అక్కడే సక్సెస్ అండ్ ప్రాజెక్ట్ అని. నానిగారు యాటిట్యూడ్, నానిగారు ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఆ హ్యూమనిటీ గ్రౌండ్స్ మీద ఆయన తీసుకున్న డెసిషన్స్, ఇలాంటి సబ్జెక్ట్ చాలామంది ఎంకరేజ్ చేయరు. బట్ ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ సక్సెస్ అయిన సినిమా. అండ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు అసలు మాకు అంటే ఆ రిసోర్సెస్ అంతా మన దీప్తి గారి దగ్గరుండి అన్ని చూసుకోవడం వల్ల అసలు ఎక్కడ ఏది మాకు అసలు షూటింగ్ అనేది అనిపించలేదు. చాలా స్మూత్, అంతా ఒక ఫ్యామిలీ, ఒక బాండింగ్, ఏదో పిక్నిక్ వెళ్ళి చేసుకుంటాం కదా, ఏదో కెమెరా పెట్టారు అన్నట్టు అంత ఇదిగానే చేశారు. అండ్ మా అందరి చేత డెబ్యూ డైరెక్టర్ అనే ఫీలింగ్ మాకు లేకుండా, అతనికి లేకుండా మా అందరి చేత అంత బ్రహ్మాండంగా చేయించుకున్నారు డైరెక్టర్ గారు, రామ్ జగదీష్ గారు. అసలు ఈ సినిమా నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా పాపులర్ అయిందండి. మెయిన్గా ఏంటంటే అసలు ఆ చిన్న పిల్లలు ఇద్దరు, రోషన్ కావచ్చు, ఆ అమ్మాయి శ్రీదేవి కావచ్చు, అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయండి శ్రీదేవి కనిపిస్తుంది. ఈ రోషన్ అయితే ప్రతి మీమ్ పేజ్ చూడండి, లేదంటే ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరే బాగా అనిపిస్తున్నారు. సో ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా వాళ్ళ పాట, వాళ్ళ డాన్స్ వైరల్ అయింది. సినిమా రిలీజ్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగా వైరల్ అయ్యాయి. సో వాళ్ళిద్దరి గురించి ఏం చెప్పేస్తారు? ఇద్దరితో నేను ఎర్లియర్ యాక్ట్ చేశానండి. రోషన్తో ఐ థింక్ 2 or 3 మూవీస్ ఆల్రెడీ చేశాను. అండ్ శ్రీదేవితో కూడా తను ఇద్దరు ఆబ్వియస్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళిద్దరు నేను చేశాను. శ్రీదేవితో కూడా దేశముద్రులు అని ఒక 4-5 years బ్యాక్ అమ్మాయితో కూడా చేశాను నేను. సో రోషన్ చేస్తున్నాడు, ఐ మీన్ చాలా మూవీస్ చేస్తున్నాడు ఆల్రెడీ. తనకి శ్రీదేవి ఏంటంటే మూవీస్లో గ్యాప్ వచ్చి అగైన్ సోషల్ మీడియాలో కదా బాగా వైరల్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చింది. ఇద్దరికి మీరు అన్నట్టు ఏంటంటే జేమ్స్ అండ్ మేము క్యూటీస్, చిన్న పిల్లలు మన ఇంట్లో ఎలా చూసుకుంటాం చూసారా, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే పవరల్, సింబాలిక్గా పవరల్ కూడా చెప్పారు. అలాగే అంత స్వీట్ అండ్ ఇదిగా ఉంటారు, క్యూట్గా. సో అలాగే ఏంటంటే పెర్ఫార్మెన్స్ కానీ, ద కైండ్ ఆఫ్ బిహేవియర్ వాళ్ళ సెట్స్లో ఉండే ఇది కానీ అసలు అల్టిమేట్. దాంట్లో ఏంటంటే అందుకే చెప్తున్నా, ఇద్దరికి దే హ్యావ్ లాంగ్ లైఫ్ ఇన్ టాలీవుడ్. అంటే కన్సిడరింగ్ అంటే అన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం వాళ్ళిద్దరికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఈ ఏజ్లో ఉన్నారు. సో అది సెలెక్టెడ్గా చూసుకుని, సబ్జెక్ట్స్ అవి చూసుకుని చేసుకుంటే డెఫినెట్లీ దే హ్యావ్ లాంగ్ రన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యా. అండ్ మనం కూడా కొన్ని సినిమాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, మనం ఎన్ని సినిమాలు చేసినా. నిజంగా కోర్టు మీకు ఒక మంచి మార్క్ ఇచ్చింది. ఒక తండ్రి బిహేవియరు, ఒక కొడుకు ఎలా బిహేవ్ చేసినా కూడా తండ్రి బిహేవియర్ ఎప్పటికీ మారదు, తండ్రి ప్రేమ ఎప్పటికీ పిల్లల మీద తగ్గదు. ఆ రెస్పెక్ట్, ఆ భయము, ఆ ఎమోషన్, అట్లాగే ఆ కోపంలో ఉన్న ప్రేమ కూడా మనకు గుర్తొస్తుంటుంది. మీరు చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించిందండి ఆ కాస్తంతా కూడా. అండ్ ఆ జైల్ సీక్వెన్స్ కావచ్చు, కోర్టులో అన్నప్పుడైతే ఇంకా బాగా అందరి ఫాదర్స్ అయితే కనెక్ట్ అయిపోతుంటారు. నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను. ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, నేను మీకు చూపిస్తాను. థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ సీన్ చూసేటప్పుడు లాస్ట్లో మీరు ప్రతి ఫాదర్ని, ప్రతి కొడుక్కి పరిచయం చేశారు. అంటే డైరెక్టర్ పరిచయం చేశాడు, స్క్రీన్ ప్రెజెన్స్లో మీరు కనిపించారు. యా, నేను ఎమోషనల్ అవుతున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నది కరెక్టేనండి. నాకు సోషల్ మీడియా, ఇన్స్టాలో ఎంతమంది మెసేజ్ పెడుతున్నారంటే, సార్ మేము మా నాన్ననే చూసాం, మా నాన్న అంటే ఈ సీన్ ఒకటి. అంటే మీకు దీంట్లో క్యారెక్టర్ గణపతి క్యారెక్టర్ మీకు ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద మన మూవీ అనలిస్ట్, మూవీ క్రిటిక్స్ కూడా డిస్కస్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఇంకా అడిషనల్ స్కోప్ ఉంటే బాగుండేది, మోర్ ప్రెజెన్స్ ఉండాలి. అంటే తల్లికి ఎక్కువ ఇచ్చారు. ఆ తల్లి లాస్ట్లో ఐరన్ చేసేటప్పుడు కూడా ఆ షర్ట్ని జైల్లో ఉన్నప్పుడు ఉంటుంది కదా, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. మీరిద్దరికి బాగా సింక్ అయింది యాక్చువల్లీ. నేను ఆవిడ ఇంటర్వ్యూ అడిగాను, ఆవిడ వేరే డేట్స్ లేవన్నారు. మీరిద్దరిని కలిపి చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ మేము 3rd ప్రాజెక్ట్ పైరుగా ఇంతకుముందు ఆల్రెడీ చేసాము, ఇది 3rd ప్రాజెక్ట్ అనమాట. సో ఆవిడ ఐ మీన్ రంగస్థలంలో అదొక ఆవిడ క్వీన్, ఆవిడ మొత్తం అసలు ఆవిడ సినిమాలో కన్నా రంగస్థలంలో ఎక్కువ బిజీగా ఉంటారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ క్యారెక్టర్ చూసుకుంటే చాలామంది అంటే వాళ్ళు ఎన్ని కేసెస్ ఉన్నాయో సోషల్ మీడియాలో. చాలామంది ఏంటంటే ఐ మీన్ ఒక పర్సన్ అయితే ఏదో ఈ ఇన్సిడెంట్ వల్ల హీ లాస్ట్ హిస్ ఫాదర్, ఈ ఇన్సిడెంట్ వల్ల ఈ కేసు పెట్టడం వల్ల ఆయన ఫాదర్ చనిపోయారు. ఆయన ఫోన్ చేసి నాకు
ఇప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ఆర్టిస్ట్తో మాట్లాడి కొంతమంది ఏమవుతుందంటే ఏదేదో చెప్తుంటారు చాలామంది ఆర్టిస్టులతో మాట్లాడాలి ఏదో చేయాలని. నాకు ఇంకా ఆయన వాయిస్ మెసేజ్ పెట్టేటప్పటికి నేను ఇంకా అర్థం చేసుకుని నెంబర్ ఇచ్చా. లిటరల్లీ ఇంకా ఆయన చెప్తుంటే నేను బ్లాస్ట్ అయిపోయాను యాక్చువల్గా. అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ నా వరకు వచ్చిన వాటిలో మోర్ ఆఫ్ ఇండో మిస్యూస్ ఆఫ్ పాక్స్ అని ఉన్నాయి. చాలా లైవ్ ఎగ్జాంపుల్స్, చాలామంది కేసెస్ సెటిల్ చేసుకున్నారు, ఇంకా లైవ్ రన్నింగ్ అవుతున్నాయి. ఇవన్నీ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా ఫాదర్ చూసామని, డైరెక్ట్గా ఏంటి మా నాన్నే చూసాను, మా నాన్న గుర్తుకొస్తున్నారని. అండ్ ఏంటి ఆ రోజు ప్రీ రిలీజ్ అయినప్పుడే ఎవరు మన బౌన్సెస్లో మన ఇండస్ట్రీ అయితే ఒక ఆయన శేఖర్ అని, ఆయన వచ్చి కలిసి వచ్చి హక్ చేసుకుని మా నాన్నే గుర్తుకొస్తున్నారని సేమ్ ఇలాగే సిచ్యువేషన్ వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకోలేదు అని చెప్పి. సో అలాగా ప్రతి ఆడియన్ కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్కి బాగా. అంటే ఎవరు ఇప్పుడు ఓన్ చేసుకుని కనెక్ట్ అయ్యారు. మా నాన్ననే చూసాం, మా అమ్మనే చూసాం, అలాగే మీకు ఈ క్యారెక్టర్స్ మంగపతి క్యారెక్టర్ కూడా అలాగే ప్రతి ఇంట్లో ఏంటండి స్క్రీన్ ప్రెజెన్స్ అసలు నిజంగా కమ్ బ్యాక్ ఇది శివాజీ గారికి. అసలు ఇప్పటి వరకు ఆఫ్టర్ బిగ్ బాస్ శివాజీ అన్న, బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈయన మంగపతి ఆ క్యారెక్టర్తో వచ్చాడు, నెక్స్ట్ ఇంకెంత ఇంటెన్సివ్గా వస్తారా అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ఆయనతో అందుకు నాకు కాంబినేషన్ ఆల్రెడీ దీంట్లో ఒకటి చేసాము. నెక్స్ట్ ఆల్రెడీ సినిమా తర్వాత 2 సినిమాలు ఆల్రెడీ ఆయన నేను కాంబినేషన్స్ చేసాం. ఒకటి ఆయన ప్రొడక్షన్, శివాజీ గారి ప్రొడక్షన్ ఒకటి వస్తుంది, ఇంకోటి దండోరా అని చెప్పి ఆయనది నాది కాంబినేషన్ సేమ్. సో అలా అవుతుంది. అంటే ఇదే మ్యాక్సిమం ఏంటంటే మెయిన్ ఇది అదే చాలా డిస్కషన్లు వచ్చింది ఈ కథ. ఐ మీన్ సినిమాకి హీరో ఎవరు అని చెప్పాను. నానిగారు చాలా క్లియర్గా చెప్పారు, అది ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి మెంబర్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాను. యాక్చువల్లీ మంగపతి కూడా హీరోనే. బాగా ఆలోచిస్తే లాస్ట్లో ఆ ఏదైతే ఈగోయిస్ట్ అనేది రాకుండా ఉంటే ప్రతి ఇంట్లో అలాంటి ఒక బాబాయో మామయ్యో తండ్రో చిన్నాన్నో ఉండాలి. ఎందుకంటే పిల్లలు, ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ వేసుకునే బట్టల దగ్గర నుంచి వేరు చేసుకునే విధానం బట్టే కదా రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావద్దు. ఆ థాట్ కరెక్టే, కానీ ఆ థాట్ ప్రాసెస్ రాంగ్. అంటే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఓకే జరిగింది తెలిసింది, దాని తర్వాత ఆయన చేసే యాక్టివిటీస్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి తప్పితే మీరు అన్నట్టు ప్రతి ఇంట్లో కూడా మంగపతి ఉంటారు. గణపతి ఎలా ఉంటారు, ప్రతి ఇంట్లో మంగపతి కూడా ఉంటారు. మంగపతి మీకు ఏమవుతుందంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. ఇప్పుడు మనకు అదే చెప్తా, అదే ప్రతి ఇంట్లో ఉంటారు లేడీస్. ఉన్న దాంట్లో లేడీస్ అనే కాదండి, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకునే ఎవరైతే చూడాలి, అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, బాబాయో మావయ్యో లేకపోతే కొన్ని ఇన్సిడెంట్లో అన్నయ్యో, పెద్ద ఏజ్ డిఫరెన్స్ అన్నయ్యో, ఎవరో ప్రతి ఇంట్లోనూ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూస్తుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే మనం ఓన్లీ ఇక్కడ మైనర్ అమ్మాయి అని చెప్పి చూపెట్టాం కానీ బట్ ద యాక్ట్ పాక్సో ఈజ్ మెంట్ ఫర్ చైల్డ్. పాక్సో అనేది ఫర్ చైల్డ్, ప్రొటెక్షన్ ఆఫ్ పాక్సో కదా, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్మెంట్, సెక్షువల్ అబ్యూస్మెంట్ యాక్ట్ అని ఉంటుంది. అలాగే కోపా అని చెప్పి యూఎస్లో కూడా ఉంది, బయట కంట్రీస్లో కూడా ఉంది, చైల్డ్ ఆన్లైన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పాను. సో ఇలా మనకి ఏంటంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ తీసుకుని అమ్మాయిని చూపెట్టాం. బట్ ప్రతి ఇంట్లోనూ అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, చైల్డ్ పిల్లలున్న చోట్ల పెద్దవాళ్ళు ఎవరైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చూస్తాం ప్రతి ఒక్కరు మంగపతి ప్రతి ఇంట్లో ఉంటారు. ఒకసారి మంగపతి గారిని చూపించండి అమ్మా, చూద్దాం ఒకసారి ఆ లుక్, ఆయన విధానం. యాక్చువల్లీ నిజంగా ఈ క్యారెక్టర్ మేము చాలా ఎంజాయ్ చేసామండి. మీకు అంటే కంప్లీట్ డ్రైవ్ చేసిన క్యారెక్టర్ కదండి, కీపింగ్ ఎ నెగిటివ్ క్యారెక్టర్ అంటే మొత్తం ఆ క్యారెక్టర్ డ్రైవ్ చేసుకుని చేస్తుంటుంది అది. సో ఇప్పుడు ఇంకొక పిక్చర్ ఆర్ వీడియో చూద్దాం, మన శుభోదయం సుబ్బారావు గారు, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో ప్లే. ఎస్, CR ఐ థింక్ సో, దీనికి 10 CR అయింది, బట్ 50 crores యాక్చువల్లీ 50 కోట్లు వచ్చాయి. 10 కోట్లు ఖర్చు పెడితే, అంటే 10 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు కూడా నానిగారు ఎక్కడా తగ్గలేదు. అంత మంచి సినిమాటిక్ వాల్యూస్తో సినిమాని బయటికి తీసుకొచ్చారు. ఆ సినిమాని నమ్మి బలంగా, నిజంగా ఈ సినిమా ఒకవేళ హిట్ కాకపోతే ఈరోజు అసలు జనాలకు నచ్చలేదు అనుకోండి, ఆ 10 కోట్లు వేస్టే. కానీ ఆయన 10 కోట్లు సినిమాని నమ్మి పెట్టాడు. దానికి తగ్గట్టు ఆడియన్స్ ప్రేమ కూడా, దానికి అంటారు కదా 100 ఇంతలై వట్టు ఇంతలై అంటారు కదా, అట్లా 50 కోట్లు తెచ్చిపెట్టింది సినిమా. అండ్ ఆయన బ్యానర్కి ఇప్పుడు మంచి నేమ్ వచ్చింది. నాని గారు ఒక సినిమా చేస్తే, నిర్మాతగా ఆయన వ్యవహరిస్తే, థియేటర్కి వెళ్ళి ఒక 200 రూపాయలు టికెట్ కొనుక్కుని సినిమా చూడొచ్చరా అని ఈ సినిమాతో ప్రూవ్ చేశారు నాని గారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. సో మీరైనా షేర్ చేస్తారా ఈ మెమరీస్ గురించి? మీరు అన్నట్టు ఏంటంటే వాల్ పోస్టర్ ప్రొడక్షన్ మనం డిస్కషన్ వచ్చి చెప్తున్నా అండి, లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి. మన వాల్ పోస్టర్ పాత వాల్ పోస్టర్ కొన్ని ఉండిపోతే చూసారు, బ్లాక్ అండ్ వైట్ కూడా ఇప్పుడు మనం కలుతుంటే కనబడుతుంది. అలాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాల్ పోస్టర్ ప్రొడక్షన్ అనేది అలా ఉండిపోతుంది, స్టిక్ అయిపోయి. ఎందుకంటే దాని ప్రొడక్షన్ వాల్యూస్ అలా ఉంటాయి. ఒకటి నానిగారు వెనకాల ఉండడం, తర్వాత ఎక్కడ చెప్తాను, ఎక్కడ
డైరెక్షన్ టీం అడిగింది నో అని లేదండి. ఏది కావాలంటే అది చేయండి, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అండ్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్, నాకు నాన్నగారి రిలేషన్ ఏంటంటే ఆల్రెడీ దసరా చేసాం. దసరాలో ఏంటంటే ఆయన ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో చూసాం. ఆయన్ని పోలీస్ స్టేషన్లో రివర్స్ పెట్టి టార్చర్ చేసే క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా అయితే అంత వైట్ షార్ట్స్కి బాడీ డబుల్ వాడచ్చు, డూప్ని వాడచ్చు, కానీ అసలు సజేమ నేనే చేస్తాను. కంప్లీట్ నైట్ అంటే ఈవినింగ్ దగ్గర 2 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు కంప్లీట్ అదే అని ఆ సీన్ చేసామన్నమాట. మీకు చూస్తుంటే గుర్తుంటారు. బాడీ రివర్స్ చేసి హ్యాంగ్ చేసి కట్టడం, షర్ట్ ఉండదు, ఒక లుంగీ ఉంటుంది, ఆ లుంగీని లాగి లాఠీతో కొట్టాలి. ఆ లుంగీ లాగినప్పుడు ఏమవుతుందంటే సపోర్ట్ ఉంటుంది కదా, ఓన్లీ థ్రెడ్తో ఇలా ఉంటుంది. ఆ లుంగీ లాగినప్పుడు బాడీ ఆటోమేటిక్ రొటేట్, డాన్స్ మాస్క్ ఏమో బాడీ రొటేట్ అవ్వకూడదు. సో అంత బ్యాలెన్స్గా ఉండాలి, తిరగకూడదు, బాడీ తిరగకూడదు. అంటే కెమెరా ఫేవర్గా హెడ్ ఉండాలి, బాడీ తిరగకూడదు. సో అలాగేమవుతుందంటే అలా ఒకసారి తిరుగుతుంటే అన్నిసార్లన్నా ఏంటంటే పాపం అలాగే అసలు ఏం లేకుండా అండ్ దట్టు ఏంటంటే ఆ వెట్ బాడీతో డమ్మీ స్టిక్ అన్న అది గట్టిగా తగులుతుంది. నేనేమో వార్లాప్ చేస్తూ కొడుతుంటే వద్దు రాజశేఖర్ గారు మనకు న్యాచురల్గా కావాలి, కొట్టండి, ఏం పర్లేదు. అలాగా అసలు చాలాసార్లు తగిలింది. ఐ డోంట్ నో, అంటే చెప్తాను కదా, అలాంటి పర్సన్, అంత డెడికేషన్ ఉన్న పర్సన్. అండ్ అలాగే క్లైమాక్స్ సీన్లో కూడా ఆయన చేతితో కొట్టుంటాడు. పాపం ఇక్కడేమో లాఠీతో కొట్టిన, క్లైమాక్స్ సీన్లో విలన్ని చంపుతుంటే చాకుని చంపుతున్నప్పుడు ఆయన కంట్రోల్ చేయడానికి చేతితో కొడతా గట్టిగా డైరెక్ట్గా. అదే చెప్తున్నా, అంటే ఆయన అస్సలు ససేమ లేదు, మీరు టచ్ చేయని, టచ్ చేయకపోతే నాకు బాగోదు అంటే ఆయన టచ్ చేయకపోతేనే సీరియస్ అవుతారు. కొంతమంది టచ్ చేస్తే సీరియస్ అవుతారు, టచ్ అయితే సీరియస్ అవుతాయి, టచ్ చేయకపోతే సీరియస్ అవుతారు. రాజశేఖర్ గారు కొట్టండి, ఏం పర్లేదు సార్, మీరు అంత గట్టిగా ఏం కొట్టారు కదా, జస్ట్ అలా టచ్ చేయండి అనేది అలా. సో అంత డెడికేషన్ ఉండి ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా మేము అవుతుందంటే కొన్ని ప్రొడక్షన్స్ పేమెంట్స్ వెంటనే ఇస్తారు, కొంతమంది డిలే అవుతాయి, ఫాలో అప్ చేయాలి. ఆ ఫాలో అప్ చేయకుండా అతి కొద్ది ప్రొడక్షన్ హౌస్లో ఒకటి వాల్పోస్ ప్రొడక్షన్ అండి. ఓకే. సాధారణంగా ఏ ప్రొడక్షన్ అన్నా డబ్బింగ్కి కొద్దిగా పర్సంటేజ్ విత్ హోల్డ్ చేస్తారు. నా లాస్ట్ డే ఏదైతే అయిందో ఇమీడియట్గా 3rd డే అమౌంట్ పడిపోయిందండి. వెరీ 3rd డే, నెక్స్ట్ డే. నేను అదే చెప్తున్నాను కదా, అలాంటి ప్రొడక్షన్ హౌసెస్ ఎక్కడ అంటే ఉంటాయి, బట్ ఏంటంటే ఇంత ప్రాంప్ట్గా ఉండి మనం ఫాలో అప్ కూడా చేయకుండా, డబ్బింగ్ కూడా రిటైన్ చేయకుండా మొత్తం ట్రాన్స్ఫర్ చేయనది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఓవరాల్ ట్రీట్మెంట్ వల్లే వాట్ ఐ ఫీల్ ఈజ్ సక్సెస్ అనేది. ఓకే, కథ బాగుంది, జగదీష్ గారు మేకింగ్ బాగుంది, రైటర్స్ బాగా రాశారు, ఆర్టిస్టులు పెర్ఫామ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది, అన్నీ యాడ్ అయినాయి. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. ఇప్పుడు మీకు సాంగ్స్, ఇప్పుడు మీకు సాంగ్ అప్పటి నుంచి ఒక 1 month నుంచి సాంగ్ రన్ అవ్వడం వల్ల జనాలు థియేటర్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా నాన్నగారు కూడా మన ఫంక్షన్లో అదే అన్నారు, March 13th నైట్ వరకు నేను చెప్తాను చూడండి అని, తర్వాత నుంచి నేను చెప్పను, మీరే మాట్లాడతారు సినిమా గురించి అని చెప్పి. అలాగే జరిగింది. 13th నైట్ వరకు రిలీజ్ 1 week ముందు పెట్టాం, ఫ్రైడే ముందు ఫ్రైడే, తర్వాత ఆటోమేటిక్గా ఇంక జనాలే దాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఆ కైండ్ ఆఫ్ లైక్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఇదైందనమాట. మా పార్టీ పథకాలు సిద్ధాంతాలు ఏంటో అక్కడ తెలియజేస్తాం, ఎజెండా తెలియకుండా ఏం రాయమంటారండి. మీకు చాలా వరకు జర్నలిస్ట్ రోల్స్ ఇస్తున్నారు, అంటే మీ ఆ బాడీ అపీరెన్స్ కానీ వాట్ ఎవర్, ఆ పడి 2-3 డైలాగులు కూడా చాలా వరకు పంచ్, అంటే థియేటర్లో ఈ క్యారెక్టర్ చేశాడు అని చెప్పుకునే వెరీ బ్లెస్సింగ్ రిఫరెన్స్ క్యారెక్టర్ ఈజీగా చెప్పగలరు పలానా ఉంది. ఇక్కడ ఇది ఉంది సార్. యాక్చువల్లీ రామ్ చరణ్ గారిని అసలు ఆ క్యారెక్టర్ ఏమో ఊహించలేదు. అంటే కొంచెం అంటే స్టాకింగ్ అదేదే నత్తి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారిని గేమ్ చేంజర్ అప్పుడు చాలా వరకు సినిమా ఫ్లాప్ అని చాలా వరకు ఇది చేశారు, కానీ ఒక యాక్టర్గా ఆయన చూస్తే మాత్రం ఆ సినిమాలో ఆయన సక్సెస్ అయినట్టు. ఆ స్టాకింగ్ రోల్ చాలా వరకు చేయలేం, ఎంత ఛాలెంజింగ్గా ఉంటే తప్పితే డైలాగ్స్ రావు, ఎక్స్ప్రెషన్స్ రావు, అంటే యాక్టింగ్ మీద అంత ప్యాషన్ ఉంది. ఇప్పుడు అంతకుముందు వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, రంగస్థలం చేసిన తర్వాత ఏమన్నారు సార్ రామ్ చరణ్ గారిని, RRR చేసిన తర్వాత గ్లోబల్ స్టార్ అన్నారు. బట్ గేమ్ చేంజర్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సెకండ్ హాఫ్ ఈ క్యారెక్టర్ చూసినప్పుడు మేమందరం ఫుల్ ఫిదా అయిపోయాం. అంటే మేము రామ్ చరణ్ గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సినిమాకి వేరియేషన్ కావాలని, సో దట్ ఈస్ ద బెస్ట్ వేరియేషన్ అని చెప్పొచ్చు గేమ్ చేంజర్. మీకు అదే ఇప్పుడు నాకు ఫార్చునేట్లీ రామ్ చరణ్ గారితో 3rd ప్రాజెక్ట్ అనేది. అంటే లాంగ్ బ్యాక్ నా స్టార్టింగ్ కెరీర్లో మన గోవిందనందరావు చేశాను, తర్వాత సురేందర్ రెడ్డి గారి ధృవ చేశాను. అది కూడా ఒక టిపికల్ ఎక్స్పీరియన్స్ ఆయనది నాది, అది చెప్తాను. తర్వాత ఇది మీకు మీరు అన్నట్టు ఏంటంటే ఏ వచ్చినా జనరల్గా ఏమవుద్దంటే ఆ డైరెక్టర్ క్రియేటర్లే అన్నట్టు వెళ్ళిపోయావు ఇంతకుముందు పాత సినిమాలు. ఇప్పుడు ప్రాపర్లీ ఏంటంటే ఆర్టిస్ట్ అంటే ఇద్దరు బాబు ఇలా ఉండాలి, అంటే లైక్ ఒక రిఫరెన్స్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ కంటే ఆయనే చేయగలరు అన్న కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు క్యారెక్టర్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ధృవ 2లో ఆయనకి నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే చార్మినార్ పైన చేసామండి యాక్చువల్గా సీన్ అది. అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక హవాలా బ్రోకరు, బట్ బ్యాక్ ఎండ్ ఏంటంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనమాట, ఓల్డ్ సిటీలో ఉండే ముస్లిం క్యారెక్టర్.
సో అది చార్మినార్ అంటే అది యాక్చువల్గా పర్మిషన్ తీసుకోకుండా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆలోచించి తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఆయనతో ఒక మన ఏడీ వాకి పెట్టుకుని నాతో ఒక వాకి పెట్టుకుని ఆయనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే సీక్రెట్గా ఇవ్వాలి కదా. సో ఎక్కడో సీక్రెట్ స్పాట్స్లో చెప్పాలి. అందుకేంటంటే చార్మినార్ ఎక్కిసి ఆ క్లాక్స్ ఉంటాయి చూసారా, ఇటు నుంచి నేను అలా వచ్చి అక్కడ చెప్తాను అనమాట. అది వైట్ షాట్ తీసి ఎక్కడో అవతల 1 కిలోమీటర్ అవతల పెట్టారు కెమెరా. సో అది బాగా క్లియర్గా ఉంటుంది. మొన్న గేమ్ చేంజర్ షూటింగ్ అప్పుడు కూడా సడన్గా సార్ సార్ చూసాను సార్ ఎక్కడ గుర్తుంది సార్ అది సార్ చార్మినార్ సార్ అని చెప్పి అప్పుడు కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆ షేర్ చేసుకున్నాడు ఆ మెమరీస్ అవన్నీ. సో అలాగా నాకు రామ్ చరణ్ గారితో బాగా ఇది ర్యాపో. అండ్ ఇన్సిడెంట్లీ ఆయన ద్వారా కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్సిడెంట్లీ నా యూనియన్ తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కదా. సో ఆయన మాట చెప్పడం వల్ల మాకు ఏంటంటే ఒక ఎవ్రీ ఇయర్ ఒక 10 days కంప్లీట్ మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంటాం అపోలోలో, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ చెకప్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో ఆ విధంగా కూడా ఏంటంటే లైక్ రామ్ చరణ్ గారు హెడ్ గుడ్ ర్యాపో అనమాట అది. ఓకే, మెగా క్యాంప్స్ కూడా మీరు రన్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినప్పుడు అంతా మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్సే ఉన్నాయి. అంటే మీరు కూడా మెగా ఫ్యామిలీకి అభిమాని ఏమో అనుకున్నాను యాక్చువల్లీ. అండ్ వరుణ్ గారితో తప్పితే అందరితో సినిమాలు చేసేసారు మీరు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అభిమానం ఉండాలి, ఎవరు ఉంటారండి. మెగా ఫ్యామిలీ అని కాకపోతే చిరంజీవి గారు అభిమానం అంటే ఎవరు లేక అంటే ఇప్పుడు వచ్చిన కొత్త జెన్జీకి తెలియపోవచ్చు కానీ ఆయన వాల్యూ ఏంటని దాన్ని ఆయన గురించి ప్రతి ఇంట్లో ఇప్పుడు జెన్జీ ఉన్న కుర్రోడు ఇంటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పెద్దనే వాళ్ళ బాబాయ్ వాళ్ళ తాత వాళ్ళకి చిరంజీవి గారి గురించి మాట్లాడతారు. సో ఆయన అది అల్టిమేట్ అదే దాంట్లో ఇది లేదు. మీరు అన్నట్టు ఏంటంటే మొత్తం అందరితో మెగా ఇంటి పేరు లేదా మెగా కాంపౌండ్లో ఉన్న మ్యాక్సిమం అందరితో చేయడం జరిగిందండి మ్యాక్సిమం. అండ్ అందులో ఇప్పుడు వచ్చినది ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉన్నావు, ఒక సీన్ 2 సీన్లు 3 సీన్లను పక్కన పెడితే చేసే ప్రతి క్యారెక్టర్ ప్రామినెంట్ క్యారెక్టర్, వెయిట్ ఉన్న క్యారెక్టర్స్. అంటే ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడమో లేదంటే కనెక్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్కి. ఇప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ ఇతనికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మీకు విరూపాక్ష ఉంది, ఫ్లాష్ బ్యాక్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కీ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకునేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ సీన్లో కూడా మీకు ఇక్కడ క్వశ్చన్ చేసి ఆయన ఆన్సర్ చేయలేపారు, ఆయనకున్న ప్రాబ్లం వల్ల చేయలేపారు. అందుకు నెక్స్ట్ ఆయన థెరపీ అప్పుడు గుర్తు చేసుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఫైనల్గా ఏమవుతుంది, ఇలా మాట్లాడలేని పరిస్థితి, ఎజెండా లేకుండా మీరు అన్న దానికి ఆయన యాక్చువల్గా ఆయన కాకుండా ఇంకొక అతన్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారు. సో ఈ యాక్చువల్గా దాని షార్ట్స్ పర్లేదు. సో అలాగేంటంటే నేను చేసే క్యారెక్టర్స్ అన్ని ఆ సీన్ తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఇంకో కీ డెసిషన్ తీసుకుంటారు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ప్రస్తుతానికి వస్తున్నాయి. సో ఫార్ సో గుడ్ అనమాట. ఏంటి ఏమైనా లీక్స్ ఏమైనా అందిస్తారా విరూపాక్ష 2కి సంబంధించి? విలన్ ఎవరేమైనా చెప్తారా? ఎందుకంటే నాకు లాస్ట్లో నా క్రషే విలన్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ గ్రీన్ ఐస్ ఎవరైతే ఉంటాయో వాళ్లే కదా యాక్చువల్లీ వెనకాల నుంచి నడిపించేది. నాకు చివరిగా క్లోజ్లో సాయి దుర్గ తేజ్ గారు కనిపించారు. ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు వస్తుంది, ఏమైనా ప్రాజెక్ట్ జరుగుతుంది అని గురించి ఏమైనా? అవుతుందండి, ప్రాసెస్లో ఉంది. లెట్ us wait for లైక్ ఫర్ ద అఫీషియల్ అప్డేట్. అవునా? విరూపాక్ష 2 ఎప్పుడు కమింగ్ సూన్? వస్తుంది, వెయిట్ చేయండి. ఏది ఎప్పుడు జరగాలో ఏ టైం జరగాలి అన్ని ఆ టైం ప్రకారం జరుగుతుంటాయి. మా క్రష్ అయితే కాదు కదా. చూడండి అదే అంటున్నాలే, ఎందుకు మీరు ఇప్పుడే ఇది అయిపోవడం? ఐ డోంట్ వాంట్ బి స్పాయిలర్. అంటే క్రష్ గా చూసిన వాళ్ళని విలన్ గా నేను చూడలేను, అందుకనే. ఇప్పుడు శివాజీ గారిని ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, బట్ హీరో కన్నా ఇప్పుడు ఆయన ఈ క్యారెక్టర్ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు 90s చేశారు, మిస్సమ్మ చేశారు, కాలేజ్ చేశారు, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా అన్ని క్యారెక్టర్ ముందు అవి ఫ్లష్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం శివాజీ గారి క్యారెక్టర్ ఏంటంటే అన్ని ఆయన కూడా ఆ రోజు ఏంటది మన సక్సెస్ మీట్ లో కూడా ఎంత ఇదిగా బ్రహ్మాండంగా ఎమోషనల్ అయి కూడా చెప్పారు, ఇన్నాళ్ళ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఇవాళకి వచ్చింది. అలాగే ఏంటంటే ఇట్స్ ద క్యారెక్టర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం అంటే అక్కడ ఆర్టిస్ట్ కాదు కదా బిహేవ్ చేసేది, ఒక క్యారెక్టర్ బిహేవ్ చేస్తున్నాడు. సో అది వెయిట్ చేసి చూడండి. ఓకే, సో ఇంకొక మీమర్ ప్లే చేస్తాను. బిఫోర్ దట్ సార్ గౌతమ్ సార్తో ఏంటిది ఈ పిక్చర్? యుఫోరియా అండి, మన గుణశేఖర్ గారి డైరెక్షన్లో. యాక్చువల్గా అది డైరెక్టర్ అనుకుంటారు కానీ గౌతమ్ సార్ యాక్టెడ్ ఇన్ దట్. యాక్ట్ చేశారు, గౌతమ్ సార్ యాక్ట్ చేశారు దాంట్లో. యుఫోరియా అని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే దాంట్లో కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ గణపతి లాంటి ఫ్లేవరే. ఆ పెయిన్, ఆ ఎమోషనల్ దానికే బాగుంటాయి సార్. యాక్చువల్లీ షార్ప్ ఐస్, బేసిక్గా ఆయన ఉండేది కూల్, అవును, బట్ ఆయన కొంచెం ఇంటెన్సివ్, కొంచెం బేస్ డ్రామా క్యారెక్టర్స్ చేస్తే చూడడానికి బాగుంటుంది. చాలా కీ క్యారెక్టర్ చేశారండి దీంట్లో. ఐ డోంట్ వాంట్ రివీల్ ఆల్ దోస్ థింగ్స్, బట్ చాలా ఇంపార్టెంట్ అండ్ కీ క్యారెక్టర్ చేశారు. ఈ క్యారెక్టర్ సపోర్టింగ్ ఉంటారు ఆయన, నా క్యారెక్టర్కి ఆయన సపోర్టింగ్ ఉండి చాలా కీ క్యారెక్టర్ ఉంటారు అనమాట. అంటే లైక్ వెన్ ఐ మీన్ లో ఆయన పిక్ చేయడం అంటే క్యారెక్టర్ మోర్ అంటే మరీ ఎక్కువ రివీల్ చేయకూడదు యాక్చువల్గా. ఏంటంటే ప్రాసెస్ అది కూడా ఏంటంటే హార్డ్లీ విత్ ఇన్ 1 month ఏదో రిలీజ్గా ఉంది యాక్చువల్గా అది కూడా. సో దాంట్లో వాట్ ఈస్ వాట్ అనేది చూస్తారు యాక్చువల్గా. డన్. లాస్ట్ పిక్చర్ ప్లీజ్. అదండి, ఇది దీనికోసం వెయిట్ చేస్తున్నా సార్. ఏంటి సార్ అది? సార్ 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 ఏం చెప్పండి అసలు అది, మీ నోటితో ఒకసారి చదవండి అసలు అదేంటిదో. నాన్న ఏంట్రా నువ్వు ఎందుకు నాన్న నా షాంపూ వాడావు?
సూపర్, కరెక్ట్గా ఆ హెయిర్ దానికి మాత్రం బాగా మ్యాచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ ఈ మీమ్ చేసిన అబ్బాయికి ఇవ్వాలి, ఎవరు చూస్తున్నారో తెలియదు కానీ రేపు మీమర్స్ ఏదో అన్నట్టుంది వాళ్ళు చేశారు, యాక్చువల్లీ బాగా చేశారు, కానీ మంచి సింక్ బ్రహ్మాండంగా చేశారు. అండ్ ఇది కన్నా చాలా మీమ్స్ వస్తున్నాయి. మీకు ఎలా ఉంటుంది అంటే అసలు ఒక ₹2 ఖరీదు చేసే షాంపూ ప్యాకెట్ ఇంట్లో పెట్టుంటే, గణపతి అన్న వాచ్మ్యాన్ ఇంట్లో పెట్టుంటే అసలు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా, కొడుకు ఎంత సఫర్ అయ్యేవాడు, అసలు సినిమా కథే ఉండేది కాదు. ఓకే, సినిమా కొడుకు ఇబ్బంది పడేవాడు కాదు కానీ అసలు కథే ఉండేది కదా, అసలు కోర్టు అనే సినిమా ఉండేది కాదు అసలు. సో అలా కూడా అంటే ఆ షాంపూ మీద చాలా వస్తున్నాయి మీమ్స్, ఆ షాంపూ మీద విపరీతంగా వస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన వీళ్ళు ఆయనది తనని తిట్టే సీన్ ఉంటుంది కదా, అది కూడా కొడుకుని తిట్టేసేటి అంటే చదువుకోరా బాబు అంటే. ఇంకోటి వచ్చింది యాక్చువల్గా చందు మీద వచ్చింది, రియలైజేషన్ అయ్యి ముందు ఎలా ఉండేవాడు అదొక రీల్ వచ్చింది. అంటే ముందు ఫాదర్ని అంటాడు కదా, నేను డబ్బులు అడుగుతున్నానా, నా బట్టలు నేనే కొనుక్కుంటాను, నా బైక్ ఏమైనా నేనే కట్టుకున్నాను, నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు నన్ను తిడుతున్నావు అని చెప్పాను. అక్కడ నుంచి ఫైనల్గా ఇంత ట్రబుల్ ఫేస్ చేసి ఇంత జర్నీ అయిన తర్వాత ఒక 3-4 నెలలు జైల్లో ఉండి టార్చర్ అనుభవించి ఫైనల్గా వచ్చి రిలైజ్ అయ్యి మళ్ళీ బ్యాగ్ పట్టుకుని ఆ ఉద్యోగాల్లో మానేసి చూడండి మీకు ఎలా ఉంటుందంటే మేకింగ్ డైరెక్టర్ గారు మేకింగ్ బండి కూడా అక్కడ యూస్ చేయాలి, మళ్ళీ నడుచుకుంటూ బ్యాగ్ పట్టుకుని వెళ్తాడు. సో స్టూడెంట్ ఎడ్యుకేషన్ రిలేషన్ అని చెప్పి అదో మేము వచ్చింది. సో అది కూడా బాగా వైరల్ అవుతుంది అనమాట. సో ఎండ్ అవుట్ అదేనండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్లో బోత్ మదర్ అమ్మకి నాన్నకి ఇద్దరికి ఉంటుంది పిల్లల మీద ప్రేమ. నాన్న అనేది ఏంటంటే మీకు ఎక్స్ప్రెస్ చేయడం అంతే తేడా ఉంటుంది, ఆ కన్సర్న్ కాషియస్ మదర్ కన్నా ఎక్కువ ఉంటుంది. నాన్నకి ఏంటంటే బయట ఫ్యామిలీని రన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ అమ్మ ఎక్స్ప్రెస్ సేమ్ ఇలాగే ఇక్కడ దీంట్లో నాగలక్ష్మి మన ప్రభావతి గారి క్యారెక్టరు కంప్లీట్గా ఎక్స్ప్రెస్ అయిపోయి బ్లాస్ట్ చేస్తారు. ఫాదర్ అనేది బాధ ఉన్నాయి ఎక్కడ మీకు అన్ని ఆ కళ్ళ వరకు ఉండిపోతాయి అంతే, ఎక్కడ బయటపడ్డు. కానీ ఇంకా లేదు కొడుకు ఇంకా లైఫ్ పోతుందన్న పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అవసరం వచ్చినప్పుడే ఫాదర్ రియాక్ట్ అవుతాడు. అది సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ శుభోదయం సుబ్బారావు గారు. తర్వాత గణపతి క్యారెక్టర్ కదా ఇప్పుడు ట్రెండింగ్లో అదే ఉన్నారు కాబట్టి, అండ్ ఒక మంచి ఫాదర్గా అయితే ఈ సినిమా నుంచి మీకు మరిన్ని క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్లో ఆ ఎమోషనల్ జర్నీ మాకు మళ్ళీ రీకలెక్ట్ చేశారు, మా పేరెంట్స్ మమ్మల్ని గుర్తు చేశారు. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారో అలాగే ముందుకెళ్ళి మంచి మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఫైనల్గా సువర్ణతో సరదాగా షో గురించి ఏమైనా చెప్పేసేయండి. డెఫినెట్లీ అండి. నాకు ఇన్సిడెంట్లీ మనోహర్ యాక్చువల్లీ మీకు తెలియదు ఉంది, యాక్చువల్లీ తను అన్నారు మన సుమేన్ సార్ ఒకసారి మన సువర్ణ గారితో ఒకటి చేయాలి సార్ అంటే సరే చేద్దామా అంటే ఆ నెంబర్ షేర్ చేసేదండి. డెఫినెట్లీ మీరు కూడా ఏంటంటే డైలీ ఫాలో అయితే నేనైతే రెగ్యులర్గా చెప్పేది అబద్ధం అయితే నేను చెప్పను, కానీ టైం ఉన్నప్పుడు షూటింగ్ గ్యాప్స్ ఉన్నప్పుడు స్క్రాల్ చేస్తున్నప్పుడు ఇది వస్తూనే ఉంటుంది సుమన్ టీవీలో, డెఫినెట్లీ చూస్తుంటాను అండ్ వీ ఎంజాయ్ అలాట్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మాకు ఆర్టిస్ట్గా జనరల్గా ఉంటే అదే మూడ్ నుంచి బయటకు రావాలి, అదే మూడ్లో ఉంటాం. బట్ ఎక్కడో చోట కొద్దిగా రిలీఫ్ రావడానికి అన్నప్పుడు డెఫినెట్లీ స్క్రాల్ చేస్తాం, మీద కనబడుతుంది. మిగతాలు ఏదో ర్యాండమ్గా స్క్రాల్ చేస్తాం, మీద కనబడి డెఫినెట్లీ ఆ కంటెంట్ బాగుందని చూస్తుంటారు అనమాట. సో యువర్ ఎంటర్టైనింగ్ అస్ టు, మేము బయట వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సక్సెస్ఫుల్గా ప్రాజెక్టులు చేయండి, సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ. మీకు టైం కుదిరినప్పుడు మీరు అండ్ మీ మిస్సెస్ క్యారెక్టర్ ఇద్దరు కలిపి ఒక ఇంటర్వ్యూ చేద్దాం, ఒక 10 డెఫినెట్లీ షూర్, నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నాను ఆవిడని, ప్రభావతి గారిని. మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. ఈ 50 కోట్ల బిజినెస్ కలెక్ట్ చేసినటువంటి కోర్టు గురించి ఓన్లీ స్పెషల్ చిట్ చాట్. డెఫినెట్లీ. ఓకేనా? థ్యాంక్ యూ అండి.